తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని, అలాగే జర్నలిస్టులకు, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ఇళ్లు అందివ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కష్టపడుతున్న ముఖ్యమంత్రికి దైవ సహాయం కూడా ఉండాలని ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించానన్నారు. సంవత్సరంలోపు లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీరికి తోడు దైవశక్తి కూడా తోడి వారిని, ఆ ఏడుకొండ వారు సహకారిగా ఉండాలని ఏడుకొండ వారిని మొక్కున్నారు. టిట్కో ఇల్లు కానివ్వండి, పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి, ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంఐలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి, లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం.